హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు స్పెషల్ వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఇప్పటి వరకు మీరు అండ్ మీ మధ్య ఏదైనా గొడవలు అవుతున్నాయి, ప్లస్ ప్రతిసారి మీరే వెంట పడుతున్నారు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు, మళ్ళీ వాళ్ళు మన కోసం రావాలి అని చాలామంది తాపత్రయపడిపోతూ ఉంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఏ గొడవ అయినా సరే ప్యూర్ హార్టెడ్ లవ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అలానే ఆలోచిస్తారు అనమాట. బట్ ఈరోజు నేను చెప్తాను, మీరేం వాళ్ళు వెంట పడద్దు, బట్ వాళ్ళే మీ వెంట పడతారు. అలా పడాలి అంటే మీరేం చేయాలని ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఈరోజు వీడియోలో. సూపర్గా వర్క్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ వాచ్ అయితే చేయండి ఎండ్ వరకు. ఇంకోటి ఏంటి అంటే, అండ్ చాలామంది డౌట్స్ సమ్ ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్తున్నారు, డిఎం చేస్తున్నారు. అందరి ప్రాబ్లమ్స్కి మ్యాక్సిమం నా వంతుగా నాకు తెలిసినంత వరకు కూడాను రిప్లైస్ అయితే ఇస్తాను. ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. రిలేషన్షిప్లో గొడవైన తర్వాత సో ఆ టైంలో కొంచెం ఆ కోపం అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి సో ఎవరి పాటికి వాళ్ళు చాలా సీరియస్గా మెయింటైన్ చేస్తారు. బట్ ఎప్పుడైతే కొన్ని గంటల తర్వాత సో లేదా ఒక రోజు 2 రోజుల తర్వాత ఎప్పుడైతే ఆ కోపం చల్లారిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు మనకి కాల్ చేస్తే బాగుండు, వాళ్ళు మళ్ళీ మనకి టెక్స్ట్ చేస్తే బాగుండు అని పదే ఫోన్ సైడ్ చూస్తూనే ఉంటాము. ఏ కాల్ వచ్చినా వాళ్ళే కాల్ చేశారేమో అని టక్కని చూడటం, ఏ టెక్స్ట్ వచ్చినా వెంటనే తనే మెసేజ్ చేసిందేమో అని వెతకటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. బట్ ఇక్కడ మీరు చేస్తున్న తప్పేంటి అంటే, ప్రతిసారి కూడా మీరే కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే నువ్వు కాల్ చేస్తేనే అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, లేదా నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే అవతల వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఆ లవ్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి జస్ట్ థింక్ చేసుకోండి. మీకు మీరుగానే చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు లవ్ ఇద్దరి సైడ్ నుంచి రావాలి ఈక్వల్గా. ప్రేమ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు. సో ఎఫర్ట్స్ ఎప్పుడు కూడాను 2 సైడ్స్ నుంచి రావాలి. అంటే ఒకసారి ఒకళ్ళు కోప్పడినా ఇంకొకసారి ఇంకొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, లేదా ఇంకొకళ్ళు కోప్పడినా ఇంకొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. సో ఒకవేళ ఏదన్నా గొడవ అయినా జస్ట్ అది కోపంతోనే కదా. సో ఆ కోపం ఎంతసేపు ఉంటుంది, ఎక్కువసేపు ట్రావెల్ చేయకూడదు కదా, తనంటే నాకు చాలా ఇష్టం కదా, సో మళ్ళీ కాంప్రమైజ్ అయిపోవాలి కదా అనే థాట్స్ ఈక్వల్గా ఉండాలి అనమాట. సో అంతేగాని మీరు మాత్రమే ఆలోచించుకుంటూ, మీరు మాత్రమే బుర్ర బద్దలు కొట్టుకుంటూ, మీరు మాత్రమే ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే లాభం లేదు. సో మోస్ట్లీ చాలామంది చేస్తున్నారు అనమాట. సో రిలేషన్షిప్లో గొడవలు అనేది చాలా 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 కామన్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. గొడవలు లేని రిలేషన్ ఎక్కడా రాదు, ఉండదు కూడా ఈ ప్రపంచంలో నాకు తెలిసి. సో యాక్చువల్లీ నిజానికి ఆ గొడవలు వస్తేనే అది హెల్దీ రిలేషన్షిప్. అక్కడ ప్రేమ తెలుస్తుంది, అలగటం తెలుస్తుంది, కేరింగ్ తెలుస్తుంది, మన పైన వాళ్ళకున్న ఇష్టం తెలుస్తుంది అనమాట. సో లేదంటే మేబీ మాకు అసలు గొడవలే జరగట్లేదు, మేము ఎప్పుడూ ఒక్కసారి కూడా గొడవ పెట్టుకుందే లేదంటే మాత్రం సో వాళ్ళిద్దరికి నిజంగా విడాకులు ఇచ్చేసేయాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదు. సో ఇక మీరు చేయవలసింది ఏంటి అంటే, ఫస్ట్ కామ్ అవ్వండి. సో కామ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, అసలు వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అనేది తెలుస్తుంది. అసలు మీ అవసరమే లేదు అని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారా అనేది తెలుస్తుంది. సో అసలు ఇది పర్ఫెక్ట్ రిలేషనా కాదా అనేది తెలుస్తుంది. అవతల మనిషి ఆడైనా మగైనా సరే వాళ్ళు మనకి కరెక్టా కాదా అనేది కూడా 99% తెలిసిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో ఆ సైలెంట్ని వాళ్ళు కూడా బ్రేక్ చేయకుండా సో అలానే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ, తను ఉన్నా లేకపోయినా నాకు ఎలాంటి ఫరక్ పడుతుంది, నా పనేదో నేను చూసుకుంటాను అనుకొని ఉంటున్నారా వాళ్ళు, లేకపోతే కొంతసేపటి తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి తప్పు తెలుసుకొని మళ్ళీ మాట్లాడటమో, సారీ చెప్పటమో, బుజ్జగించుకోవటమో చేస్తున్నారా అనేది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి మీరు చేయవలసిన ఒక చిన్న పని, కామ్ డౌన్ జస్ట్. సో ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది కూడా సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి గైస్, మీలో ఎవరైనా సో మేబీ ఎఫర్ట్స్ అన్నీ 100% నా సైడ్ నుంచే వస్తున్నాయి, నేను మాత్రమే బంధాన్ని నిలబెట్టుకోవాలని 100% నేను ట్రై చేస్తున్నాను, బట్ అవతల వాళ్ళు మాత్రం నన్ను బాధ పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, సో అంత ప్రేమ నా మీద చూపించట్లేదు, నన్ను అస్సలు కేర్ కూడా చేయట్లేదు, అండ్ ఫైనల్లీ నాకు అంత టైం కూడా ఇవ్వట్లేదు అని మీకు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వస్తుందో అలాంటి వాళ్ళతో గొడవకి వెళ్ళమాకండి అండ్ వాళ్ళని ప్రశ్నించమాకండి. మీరే సైలెంట్ అయిపోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ప్రశ్నించినా కూడాను వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక 4 మాటలు చెప్తారే కానీ వాళ్ళ తప్పుని ఎప్పటికీ ఒప్పుకోరు. సో ఇది అర్థం చేసుకోండి. సో నీ వాల్యూని నువ్వు అస్సలు తగ్గించుకోమాకు. లవ్ యువర్ సెల్ఫ్.
నీ లైఫ్ని తీసుకెళ్ళి వాడెవరి చేతుల్లోనే పెట్టమాకండి. సో అంటే ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఎంత డీప్ అయిపోతారు అంటే వాళ్ళు లేకపోతే అసలు బతికే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, నేను అది రాంగ్ అనట్లేదు, కానీ బట్ నువ్వెంత ఇష్టపడుతున్నావో, నువ్వెంత ప్రాణం పెడుతున్నావో అది అవతల సైడ్ కూడా ఉండాలి కదని నేను చెప్తున్నాను. బట్ నువ్విచ్చే ప్రేమ, నువ్వు చూపించే ఎఫెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు అన్నప్పుడు నువ్వు అంత సీరియస్గా తీసుకొని అంత డీప్ అయ్యి ఎమోషనల్ అయ్యి ఇబ్బంది పడాల్సిన అవసరం మీకు లేదు అని చెప్తున్నాను. అదేదో నీ కెరియర్ పైన, నీ లైఫ్ పైన, నీ ఫ్యామిలీ పైన ఎఫర్ట్స్ పెడితే నీ లైఫ్ సూపర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ మీన్స్ వాళ్ళు కలవాలి, మాట్లాడాలి అనుకుంటే వాళ్ళే వస్తారు. నువ్వు లేకపోతే కష్టంగా గడుస్తుంది అనుకున్నప్పుడు, నీ వాల్యూ వాళ్ళకి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, కాల్ చేస్తారు, మీట్ అవుతారు. బట్ కాకపోతే కొంచెం మీరు ఆ ఓపికని పరీక్షించుకోండి, మీ ఓపికని మీరే పరీక్షించుకోండి. ఎంతవరకు పేషెన్సీతో ఉండగలుగుతారో అంతవరకు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే, అండ్ ఆ ఎఫర్ట్స్ నేను చెప్పేది ముందు చెప్పినట్టు వేరే వాటి మీద పెట్టండి. నిన్ను వదిలేసిపోయిన వాళ్ళ మీదో, నిన్ను మోసం చేసిన వాళ్ళ మీదో, నీతో బాగుంటూ వేరే ఆప్షన్ చూసుకున్న వాళ్ళ మీదో కాదు. సో నీ లైఫ్, నీ కెరియర్, నీ ఫ్యామిలీ. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుని, నువ్వంటే ఒకటికి నచ్చకపోవచ్చు, బట్ ఇంకొకరికి నువ్వే వరం అయి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఈజీగా దొరికే వాటికి ఎప్పుడు కూడా విలువ ఉండదు. వెనక్కి తగ్గండి, నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా జనాలు కూడా దొరకని దానికోసమే ఆరాటపడుతూ ఉంటారు. దొరికిన దాంతో హ్యాపీగా ఎప్పుడూ ఉండలేరు అనమాట. అది మనుషుల స్వభావం అనమాట. కానీ ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు న్యూ హాబీస్ అలవాటు చేసుకోవటం అండ్ కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకోవటం, లైఫ్ ఎప్పుడు ఒకరితో ఎండ్ అవ్వకూడదు అనేది తెలుసుకోవటం. ఇవి తెలుసుకుంటే చాలు, లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఆగిపోకుండా స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. వదిలేసిన వాళ్ళ మీద పెట్టే ఫోకస్, ఎఫర్ట్స్ ఏదో నీ మీద, నీ లైఫ్ మీద బెటర్ చేసుకోవటానికి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో మేబీ ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసి వస్తుంది వన్ డే. ఐ థింక్ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే, లేదా మీ వాల్యూ ఏంటనేది వాళ్ళకి తెలిసిన రోజు తప్పకుండా రానే వస్తారు. మేబీ వాళ్ళకి రాలేదు అంటే మాత్రం మేబీ అంతటితో అయిపోయిందని అనుకోండి. మీ రిలేషన్ అంతవటికి రాసి పెట్టి ఉంది. సో అతనితో కానీ ఆమెతో కానీ ఇంతే అనుకొని లైఫ్లో ముందుకు వెళ్ళండి, అంతేకాని సో వాళ్ళ కోసం ఆరాటపడటం, వాళ్ళ కోసం ఏడవటము, సో ప్రయత్నాలు రకరకాలుగా చేయటము, ఇవన్నీ చేయొద్దు. మీరు చేస్తున్నంతకాలం వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ళు పడుంటారు, మనం ఏం చేసినా వాళ్ళు మన కోసం పరిగెత్తుకుంటూ వస్తారు, మనం ఏం చేసినా కూడా వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మనల్ని వదిలిపోరు అనేది వాళ్ళకు కలిసిచ్చినట్టు అవుతుంది. మీరు వెంటపడటం మానేయండి, వాళ్ళు వెంటపడటం స్టార్ట్ చేస్తారు. సో చిన్న లాజిక్ అనమాట. ఓకే, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ఇస్తానండి. మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.